యేసుప్రభు వారు ఆయన విశ్రాంతి కొరకు ఒక కొండ మీదకి వెళ్ళాడు, అరణ్యానికి. అక్కడ కూడా ప్రజలు ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఆయన బోధ వింటూనే ఉన్నారు. ఆ బోధలో వారు భోజనం, ఆకలు, అన్నపాదలు మర్చిపోయారు. సాయంత్రం అయింది, యేసుప్రభు బోధిస్తూనే ఉన్నాడు. అప్పుడు శిష్యులు గుర్తు చేశారు, ప్రభువా, నువ్వు వీళ్ళకు వద్ద నుంచి వీళ్ళను బోధిస్తూనే ఉన్నావు కదా, మరి వీళ్ళని పంపివేయి. మార్గ మధ్యంలో ఇది చీకటి ప్రదేశం, ఇప్పటికే సాయంకాలం అయింది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ సమస్య వచ్చింది ఏమిటంటే, అక్కడ పురుషులే 5,000 మంది ఉన్నారు. పురుషులు కాక ఇంకా స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. స్త్రీలు, పిల్లలు ఉన్నారని మత్తయి సువార్త 14:21 ఉంది. మత్తయి 14:21 పురుషులే కాదు, ఇంకెవరున్నారు? స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. స్త్రీలను, పిల్లలను గాక 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు? వాళ్ళు కూడా ఇంకొక కనీసం 5,000. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉంటారు సంఘాలు. అంటే స్త్రీలు కూడా ఒక 5,000 మంది ఉండవచ్చు, ఎగ్జంప్షన్ అంతే. పిల్లలు ఒక 2,000 మంది ఉండవచ్చు. అంటే మొత్తం ఎంతమంది అయ్యారు? ఇప్పుడు 12,000 మంది ఉన్నారు అక్కడ, కనీసం తక్కువలో. పురుషుల సంఖ్య మాత్రం రాయబడింది. ఇప్పుడు ఈ 12,000 మంది వాక్యాన్ని వింటున్నారు. సాయంత్రం అయింది, ఇప్పుడు సమస్య వచ్చింది, వారికి భోజనం పెట్టాలి. మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎలా పరిష్కరించాలి? హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం. డేల్ కార్నెగీ అని ఒక ఆయన హౌ టు స్టాప్ వర్రింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనే బుక్లో రాశాడు. ఏమని రాశాడంటే, ఆ పుస్తకం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తెచ్చుకొని చదువుకోండి, చాలా అద్భుతమైన పుస్తకం. హౌ టు స్టాప్ వర్రింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ బై డేల్ కార్నెగీ అని ఉంటుంది. అక్కడ ఆయన ఏమంటే, ఒక పేపర్ పెన్ తీసుకోండి, దాంట్లో మొట్టమొదటిగా ఏం రాయాలంటే, వాట్ ఈస్ ద ప్రాబ్లం, సమస్య ఏమిటి అది మొదటిగా రాసుకోవాలి. ఆ సమస్య ఏందో మీరు రాసుకోవాలి. రెండవది, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఆర్ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. రెండవది ఏం రాసుకోవాలంటే, సమస్యకు కారణం ఏమిటి, అది రెండవది. మూడవది ఆయన ఏమంటాడంటే, వాట్ ఆర్ ద పాసిబుల్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం. ఈ సమస్యకు ఉన్న పరిష్కారాలు ఏమిటో రాసుకోవాలన్నట్టు. అంటే ఒక పరిష్కారం ఉండదు కదా, ఒక 4-5 పరిష్కారాలు ఉంటాయి. నాలుగోది ఏమన్నంటే, వాట్ ఈస్ ద, అంటే ఆ 4 ఉత్తమమైన పరిష్కారం రాసుకోండి. వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫ్రమ్ దోస్ 4 సొల్యూషన్స్, దాన్ని అన్వయించుకొని రాశారు. ఇక్కడ సమస్య ఏమిటంటే, ఏమిటి సమస్య చెప్పండి? 12,000 మందికి ఆహారం పెట్టాలి. అది అరణ్య ప్రదేశం, అప్పటికి చీకటి అయింది, చీకటి కావస్తుంది, ఆహారం లేదు, డబ్బు లేదు. ఇప్పుడు 4 పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో మొదటి పరిష్కారం ఏంటంటే, శిష్యులు అంటారు, ప్రభువా, నువ్వేంది ఇవి బోధిస్తూనే ఉంటావా, ఇక సాయంత్రం అయింది, వీరిని పంపివేయి కదా. అదొక పరిష్కారం కదా. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో అక్కడ ఒక పరిష్కారం ఉంది. 15వ వచనం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పి. ఇది ఒక ఈజీ సొల్యూషన్. ప్రభా, ఎవరింటికి వాళ్ళు పంపిస్తే ఎవరు బాధలు వాళ్ళు పడతారు, వాళ్ళే పోతారు, వాళ్ళే కొనుక్కుంటారు, వాళ్ళే వండుకుంటారు, వాళ్ళే తింటారు. కాబట్టి పంపివేయి, ఇది పరిష్కారం. కానీ నిజమైన పరిష్కారమా? యేసు ప్రభువు అంటాడు, లేదు. 16వ వచనం. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి వారితో. ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది వాళ్ళకి. ఇంతమందికి ఎక్కడ పెడతాం ప్రభా భోజనం? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5,000 మంది పురుషులు, కనీసం 5,000 మంది స్త్రీలు,
2,000 మంది పిల్లలు, 12,000 మందికి ఈ అరణ్య ప్రదేశంలో చీకటి ఇప్పుడు ఉండే అవకాశం లేదు, అంత డబ్బు కూడా లేదు. కాబట్టి మొట్టమొదటి పరిష్కారం ఏంటంటే వాళ్ళు మీరు పంపించేయండి. చాలాసార్లు పంపించి వేయడం అనేది పరిష్కారం కాదు. మనకు ఏదైనా ఒక సమస్య వస్తే సమస్య నుంచి పారిపోవటం పరిష్కారం కాదు. పరిష్కారమా? అప్పులోడు మీ ఇంటికి వచ్చాడనుకో, వస్తే మీ భార్యతో చెప్పవుతారు, ఇంట్లో ఆయన లేడు. పరిష్కారం అది అయిద్దా? ఇంకెక్కువ అయింది. నువ్వు పారిపోతా ఉంటే ఆ సమస్య ఎక్కువ అయింది. బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేం అంటే ఏమిటి? రొట్టెల గృహం. రొట్టెల గృహంలో కరువు రాదు ఏమిటి? వచ్చింది. అలాంటి గృహంలో, రొట్టెల గృహంలో అయిన బెత్లెహేంలో కరువు వస్తే, బెత్లెహేంలో యూదులు ఉంటారు. యూదులకు దేవుడి మీద నమ్మకం ఉంటుంది. కరువులో ఆయన పోషించే దేవుడు అని వారికి తెలుసు. వాళ్ళందరూ ఏం చేయాలి? ప్రభువా, ఈ కరువులో మమ్మ పోషించు ప్రభు అంటే దేవుడు పోషించడా? పోషిస్తాడా? పోషివ్వడా? పోషిస్తాడు. కానీ ఆమె ఏం పేరు? ఆమె పేరు నయోమి. ఏం చేసిందంటే పారిపోయింది. ఇక్కడుంటే మేము చస్తాము, ఈ కరువుకు ఆహారం లేక మేము చస్తామని చెప్పి వెళ్ళకూడని దేశానికి వెళ్ళింది. శత్రువుల దేశం కాబట్టి మోయాబు దేశానికి ఆమె వెళ్ళిపోయింది. దేనికోసం? బ్రతకడం కోసం. బ్రతకడం కోసం వెళ్తే మరి వెళ్ళిన వాళ్ళు అట్లా వెళ్ళి రావాలి కదా. 10 సంవత్సరాలు ఉంది. ఆ 10 సంవత్సరాలు తన భర్తను పోగొట్టుకుంది. 2 కుమారులు చనిపోయారు. చనిపోతారేమన్న భయంతో వాళ్ళు పారిపోతే ఆకలికి చనిపోతారు అనుకున్నారు, కానీ నిజంగా అక్కడికి వెళ్ళి చనిపోయారు. కాబట్టి ఎప్పుడు కూడా పారిపోవటం అనేది పరిష్కారం కాదు. సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి. సమస్య ఏదైనా సరే దాన్ని ఎదుర్కోవాలి. పిరికి పందలు ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకుంటారు. నరకానికి వెళ్ళే మొట్టమొదటి గుంపు ఎవరు? పిరికివారులు, అవిశ్వాసులను, అసహ్యులను. అట్లా లిస్టులో మొట్టమొదటి పిరికివారంటే ఎవరంటే ప్రాణాలు బ్రతకడం చేతగాక భయపడి చచ్చిపోయేవాళ్ళు, సూసైడ్ చేసుకునే వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు మొట్టమొదటిగా నరకంలోకి వెళ్తారు. కాబట్టి పిరికితనం అనేది ఎప్పుడూ పనికిరాదు. దేవుని వాక్యంలో ఉంది, దేవుడు మీకు ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. మనం పిరికి వాళ్ళం కాకూడదు. దేవుడు ధైర్యవంతుడు. బైబిల్ ఎన్ని వచనాలు లేవు? ఎన్నో వచనాలు. ధైర్యంగా ఉండడి, భయపడకుడి. 365 సార్లు బైబిల్ ఏం చెప్తుంది? భయపడకుడి. ఎందుకు భయపడాలి? ఎందుకు పారిపోవాలి? సమస్యలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, పేదరికం వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, మరణాలు వస్తాయి, యాక్సిడెంట్లు అవుతాయి, సర్జరీలు కూడా వెళ్ళాలి. కానీ భయపడకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏ పరిస్థితినైనా, ఇలాంటి సిచ్యువేషన్ అయినా ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు శిష్యులు అంటారు, ప్రభా పంపించి వేయి. చాలా ఈజీ ఇది. ఇంకా వాళ్ళకి తెలిసిందంటే, ప్రభా ఏంది న్యూసెన్స్, పంపించే. మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వచనం. చెప్పలేదు. శిష్యులు వచ్చి పాపం కనాను స్త్రీ కుమార్తె దయ్యం పట్టింది. కుమార్తె దయ్యం పడితే తల్లికి ఎంత బాధ ఉంటుంది? తల్లికి ఉన్న బాధ వేరే వాళ్ళకు ఉంటుందా? ఇప్పుడు ఆమె యేసు ప్రభు నిజంగా ఆమెను పంపించాడు అనుకో, సమస్య పరిష్కారం అయిద్దా? కాదు. కానీ వీళ్ళేమంటారు శిష్యులకు? యేసు వంటి మనసు వారికి లేదు. వాళ్ళు అంటారు, ప్రభా ఏంది న్యూసెన్స్, ఒకటే అరుస్తుంది, మనం ఎక్కడికి పోతే అక్కడ మన వెంట వస్తుంది, ఈమెను పంపించేసేయి. చూడండి, పంపించడం అనేది పరిష్కారం కాదు. దేవుని ప్రజలు మందిరానికి వచ్చినప్పుడు వారిని ఖాళీగా పంపవద్దు. వారికి ఆత్మీయమైన ఆహారం పెట్టాలి. అది దైవ సేవకుల, ఉపదేశకుల, సువార్థికుల బాధ్యత. మన వాక్యాన్ని సరిగ్గా బోధించకుండా ఏదో మాటలు చెప్పి పంపిస్తే వారి ఆత్మలు వర్ధిల్లుతాయా? వర్ధిల్లు. కాబట్టి మంచి వాక్యం వారికి అందించాలి. ఇక కొన్ని సంఘాల్లో భోజనం, భౌతికమైన ఆహారం కూడా పెడతారనుకో, అది వేరే విషయం. కాబట్టి భక్సింగ్ గారు ఎప్పుడు కూడా ఈ ఆదివారం కూడా భోజనం లేకుండా పంపలేదు. కొన్ని వేల మంది పరిశుద్ధ సమాజ కోరికలకు వచ్చినప్పటికీ
వారందరికీ భోజనం పెట్టేవాడు. ఆత్మీయమైన ఆహారం పెట్టాలి, శారీరకమైన భోజనం పెట్టాలి. సంఘం ఈ రెండు పనులు చేయాలి. అది సంఘం యొక్క బాధ్యత. పంపించి వేయడం అనేది సరైనది కాదు. వీళ్ళు అంటారు శిష్యులు, ప్రభువా వీరిని పంపించేయి. ఇది నిజమైన పరిష్కారం, ఇదొక పరిష్కారమే, కానీ నిజమైన పరిష్కారమా కాదు. ఒకవేళ పంపించారనుకోండి, ఏమవుతుంది? ఆ సాయంకాలం పూట చాలా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు. ఇప్పుడు పొద్దునుంచి వాళ్ళు ఉపవాసం ఉన్నారు. పొద్దున్నే యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ తండోపతండాలుగా వేల కొలది సంఖ్య వచ్చారు. అన్నం లేదు. ఉదయం తినొచ్చారో లేదో తెలియదు. మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, సాయంకాలం చిక్కడెత్తుంది. వాళ్ళు దారిలో చాలా దూరం నడిచి వెళ్ళిపోవాలి. ఏమైపోతుంది? మధ్యలో వాళ్ళు సొమ్మసిల్లి పడిపోతారు. ప్రభు అన్నాడు, మార్గమధ్యం సొమ్మసిల్లి పడిపోతారు. కాబట్టి మీరే వారికి భోజనం పెట్టండి. ఒక పరిష్కారం ఉంది, వారిని పంపించి వేయటం. ఇది నిజమైన పరిష్కారం కాదు. తప్పించుకోవటం, పారిపోవటం, సమస్య నుండి ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి. భయపడకూడదు. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రభు మీద భారం వేయాలి. నీ భారం యెహోవా మీద మోపును, ఆయన నిన్ను ఆదుకొనును. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కాబట్టి మన దేవుడు ఉన్నాడు. మన భారాలు మోసేవాడు, మన చింతలు మోసేవాడు, మన కష్టాలు, మన సమస్యలు తీర్చేవాడు దేవుడు మనకున్నాడు కదా. మనం ఎందుకు భయపడాలి? మనం ఒంటరి వాళ్ళమా? చెప్పండి, ఒంటరి వాళ్ళమా? కాదు. ఆ సమయంలో దేవుడు ఇస్తాడు. నా జీవితంలో నేను కూడా ఎరుగుతున్నాను. ఎప్పుడు ఏది అవసరమో దేవుడు అంతే ఇస్తాడు, మీకు కూడా అంతే ఇస్తాడు. కాబట్టి పారిపోకూడదు. అది మొదటి పరిష్కారం. ఈ రెండవ పరిష్కారం వచ్చింది యోహాను సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాలు. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు ఆయన తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. ఏమి చేయనయ్యుండనో తానే ఎరిగి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఇప్పుడు రెండవ పరిష్కారం వచ్చింది. ప్రభా, ఇంతమందికి రొట్టెలు కావాలంటే ఆ లెక్కలు ఇస్తున్నాడు ఆయన. ఎంతమంది ఉన్నారు, ఎన్ని రొట్టెలు, ఎంత డబ్బులు అవుతాయి. ఆయన కొంచెం కొంచెం పుచ్చుకోవాలంటే ఎంత కావాలి? 200 దేనారాలు. కొంచెమే. మరి ఫుల్ భోజనం అయితే ఇక ఎన్ని వందల దేనారాలు? 200 దేనారాలు ఎక్కడి నుంచి వస్తాయి ప్రభువా? అంటే ఇప్పుడు రెండవ పరిష్కారం ఏమిటంటే, డబ్బు సమస్యను పరిష్కరిస్తుందా? రెండవ పరిష్కారం ఏమిటి? డబ్బు పరిష్కారం. డబ్బు అవసరమే, కానీ డబ్బు అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఈయన ఏమంటాడు ఫిలిప్పు, ప్రభా డబ్బు ఉంటే 200 దేనారాలు మన దగ్గర లేవు. ఒకవేళ 200 దేనారాలు మన దగ్గర ఉంటే మనం రొట్టెలు కొని పెడతాం, రొట్టెలు అందరికీ పంచి పెడతాం అని అన్నాడు. అంటే రెండవ పరిష్కారం వచ్చింది, డబ్బు పరిష్కారం. డబ్బు ఎన్నటికీ పరిష్కారం కాదు. నిజంగా డబ్బు పరిష్కారం అయితే డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది హైదరాబాద్లో ఉన్నారు. భారతదేశంలో, ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. లక్షాధికారులు, కోటీశ్వరులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి సమస్యలు లేవా? ఉన్నాయా? లేవా? మరి ఉన్నప్పుడు వాళ్ళ డబ్బుతోనే ఆ సమస్యలు పరిష్కరించుకోవచ్చు కదా. వాడు కోటీశ్వరుడే, ఇప్పుడు హై బీపీ, హై షుగర్ ఉందనుకోండి, కనీసం 2 పూటలు అన్నం తినలేని పరిస్థితి. అర్థమైందా? డబ్బు అనేది అవసరమే, కానీ డబ్బే చాలామంది డబ్బు కొరకు ప్రయాసపడుతున్నారు. డబ్బు సంపాదించాలని ప్రయాసపడుతున్నారు. అది మంచిది కాదు. డబ్బు దేనికోసం అంటే మన అవసరాలు తీర్చబడితే చాలు. మనకేదో కొంత గూడు, కొంత ఆకలి, అన్నం తినడానికి ఆహారం, మన పిల్లలు చదివించుకోవడానికి కొంత డబ్బు, మనం కరెంటు బిల్లు కట్టుకోవడానికి కొంత డబ్బు అవసరం. మరి నువ్వు ధనవంతుడు అయితే గర్వం వస్తుంది. నాకు తెలిసిన పిల్లోడు మా ఊరి పక్కన ఉండేవాడు. చదువుకున్నాడు, ఉద్యోగం రాలేదు. చాలా నెమ్మదిగా ఉండేవాడు, చాలా తగ్గింపుగా ఉండేవాడు, చాలా భక్తిగా ఉండేవాడు. వాడికి ఏమైందంటే 2వ అటెంప్ట్లో, 3వ అటెంప్ట్లో గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చింది. ఏమొచ్చింది? గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చింది. ఇంకా ఆ తర్వాత గర్వం వచ్చింది. ఎంత గర్వం అంటే ఇక ఎవరిని లెక్క చేయలేదు, సేవకుని లెక్క చేయలేదు, మందిరాలు లెక్క చేయలేదు. చివరికి మందిరాలను కూడా విడిచిపెట్టాడు.
డబ్బు వెంట డబ్బులు, స్థానంగా డబ్బులు సంపాదించడం. కాబట్టి డబ్బు ఎక్కువ అయితే, ఐశ్వర్యం ఎక్కువైతే గర్వం ఎక్కువ అవుతుంది. అందుకే సొలొమోన్ ఏమంటాడు, నన్ను మరీ పేదవానిగా చేయకు, మరీ ధనవంతుడిగా చేయకు. పేదవాడిని అయితే నాకు ఏమీ లేక నిన్ను దూషిస్తానేమో, ధనవంతునైతే డబ్బు ఎక్కువై నిన్ను మర్చిపోతానేమో ప్రభా, మరీ పేదవాడిని కటిక పేదవాడిని చేయకు, మరీ ధనవంతుడు చేయకు, నాకు కావాల్సిన నాకు ఇవ్వు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఉంది, యేసుక్రీస్తు ఆయన తన మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరము అవసరాలు తీరుస్తాడు. నాట్ లగ్జరీస్, ఓన్లీ నీడ్స్. అర్థమైందండి? యేసు ప్రభు వారు మీ అవసరాలు తీరుస్తాడు. ఆహారం లేదు ప్రభు అంటే ఇస్తాడు. ప్రభు నాకు ఒక మంచి సోఫా సెట్ ఇవ్వండి, ఇవ్వడు. ఇస్తాడా? అందమైన సోఫా సెట్ ఇవ్వండి, ఇవ్వడు. ఒక చిన్న ప్రభు నాకు కనీసం తలవాల్చుకోవడానికి ఒక గూడు లేదంటే ఒక చిన్న గుడిసో ఏదో ఇస్తాడు. ప్రభా నాకు డబల్ ఫ్లాట్, బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి ప్రభా, బంజారాల్స్ వంటి ఇస్తాడా? ఇవ్వడు. దేవుడు ఉన్నది మన అవసరాలు తీర్చడానికే, మన కోరికలు తీర్చడానికి కాదు. ఎప్పుడు కూడా దేవుణ్ణి కోరికలు తీర్చమని అడగొద్దు. ఆ యొక్క పరలోక ప్రార్థనలు ఏముంది? పరలోక ప్రార్థనలు యేసుప్రభువు ఏం చెప్పాడు? మా అనుదిన ఆహారం మాకు ఏ రోజు ఆహారం ఆ రోజే, 10 రోజుల ఆహారం మాకు దయచేయమంటే కుదరదు, అట్లా ఇవ్వని బిడ్డ అంటాడు. కొన్నిసార్లు ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఐగుప్తు నుంచి కనానుకు వచ్చేటప్పుడు వాళ్ళు మన్నాను, అమ్మ ఈరోజు మన్నా కురిసింది, రేపు మన్నా కురుస్తుందో అనుకొని చెప్పి ఎక్కువ కూర్చుకున్నారు అనుకోండి. ఎక్కువ కూర్చోడానికి ఎక్కువ మిగలలేదు, తక్కువ కూర్చోడానికి తక్కువ. ఏ రోజు భోజనం ఆ రోజు సిద్ధపరచుకోవాలి. ప్రతిరోజు ఉదయం వస్తుంది, ఉదయం వచ్చాలని వాళ్ళు ఆ యొక్క తీసుకోవాలి. కాబట్టి దేవుని మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభా నా దైనందిన అవసరాలు తీర్చు, ఈరోజు నా అవసరాలు తీర్చు. ఎప్పుడో భవిష్యత్తులో అవసరాలు అడిగితే దేవుడు ఇవ్వడు, అప్పుడు అడుగు అప్పుడు ఇస్తాడు. డబ్బు అనేది అవసరమే కానీ డబ్బు పరిష్కారం కాదు. ఫిలిప్ అనుకున్నాడు డబ్బే పరిష్కారం కదా. నీ హృదయం ఎక్కడ, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉండును. మీరు దేవునికి నీ సిరికిని దాసులుగా ఉండనేరు. ధనవంతులైన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. అంటే సూది బెజ్జంలో దూరుతుంది కానీ ధనవంతులు దేవుని రాజ్యంలో, అంటే ధనం అనేది ఎంత చెడ్డది. అర్థమైందండి? ధనం అనేది మనల్ని పరలోకానికి దూరం చేస్తుంది. కాబట్టి డబ్బు కోసం మీరు ఎక్కువగా పరిగెత్తుతూ ఓటీల మీద ఓటీలు చేసి మందిరాన్ని మానేసి, కొంతమంది ఆదివారం కూడా చర్చికి రాకుండా డ్యూటీలు చేస్తారు, ఓటీలు చేస్తారు. ఆదివారం దేవుని ప్రభు దినం, అది ప్రభువు నీకు ఇచ్చాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించకుండా ఇప్పుడు ఎంత సంపాదించినా ఏం లాభం? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకున్నాడు. ఆయన ట్రేడింగ్లో, స్టాక్ మార్కెట్లో కొన్ని వేల కోట్లు సంపాదించాడు. ఆయన పేరు ఎవరికైనా గుర్తుందా మీకు? ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరన్నా చెప్పండి. హర్షద్ మహతా గారు ఈ మధ్యలో చనిపోయాడు. హర్షద్ మహతా కుంభకోణం చేశాడు. అయితే ఆయన ఏం చేశాడంటే బాగా డబ్బు సంపాదించాడు, ఉన్న పొలంగా చచ్చిపోయాడు. కోట్ల రూపాయలు. ఒక రాజు అయితే బంగారం, ఆయన చచ్చిపోయేటప్పుడు బంగారమైన మీద ఉంది. కాబట్టి మీరు అనుకుంటున్నారు డబ్బున్నోళ్ళు చాలా సంతోషంగా ఉంటారని మీరు అనుకుంటున్నారు, కానీ అలా ఉండదు. డబ్బున్నోడు సంతోషంగా ఉండడు. యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన వాడు, పాపాలు క్షమించబడినవాడు, నిజమైన దేవుని హృదయంలో కలిగి ఉన్నవాడే ధన్యుడు కదా. ఎవరు ధన్యులు ఈ లోకంలో? ధనవంతులు ధన్యుల? 32వ కీర్తన మొదటి వచనం. 32వ కీర్తన మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు. అంతే. ఎవరు ధన్యులు? బంగారం ఉన్నవారు ధన్యులా? మట్టి గుడారాలు అంతస్తులు ఉన్నవారు ధన్యులా? కాదు కాదు. మన పాపాలు క్షమించబడితే మనం ధన్యులం. అది డబ్బు పరిష్కారం కాదు. అర్థమైందా? ఫిలిప్ అంటాడు, ప్రభా 200 దేనారాలు కావాలి ప్రభా. డబ్బు రెండవ పరిష్కారం ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి పరిష్కారం శిష్యుల నుంచి వచ్చింది. ప్రభా పంపించివేయి.
నిజమైన పరిష్కారమే. కానీ పరిష్కారంలో అదొక పరిష్కారం, అది నిజమైన పరిష్కారం. రెండవ పరిష్కారం 200 దేనాల డబ్బు ఉంటే డబ్బు పరిష్కారం కాదు. ఇక మూడవ పరిష్కారం ఉంది, యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. అమ్మా చదువు. ఆంధ్రయ్య మూడవ పరిష్కారం ఆంధ్రయ్య తెచ్చాడు. ఆంధ్రయ్య ఏం చెప్పారంటే, ప్రభువా మన అవసరం పెద్దది, మన దగ్గర ఉన్నది చాలా కొంచెం. ఇప్పుడు పైన స్లాబ్ వేయాలంటే ఒక 20 లక్షలు కావాలి అనుకోండి, 20 లక్షలు కావాలి. మన దగ్గర ఉంది ఎంత? ఏదో 1 లక్ష 2 లక్షలు ఉన్నాయి. అవసరం పెద్దది, మన దగ్గర ఉన్నది కొంచెం. ఇప్పుడు ఎట్లా ప్రభా ఎలాగూ? ఇది మూడవ పరిష్కారం. కొంచెం ఉంది కానీ చాలా కొద్ది ఉంది ప్రభా. ఇంతమందికి 5 రొట్టెలు 2 చేపలు. పాపం వాళ్ళు వెళ్తూ వాళ్ళ అమ్మ లంచ్ బాక్స్ పెట్టి కట్టింది వాడికి, ఆ పిల్లోడికి. చిన్న నువ్వు యేసు ప్రభుతో వెళ్దాన్ని ఇష్టపడుతున్నావు కదా, వెళ్ళు. మధ్యలో నీకు ఆకలి అవుతే నువ్వు లంచ్ బాక్స్ కట్టి తిను అని చెప్పి పంపించింది. ఒకవేళ యేసు ప్రభు అడిగితే ఆయనకి ఇచ్చేయని కూడా చెప్పిండవచ్చు. చెప్పే ఉంటుందా? ఈ పిల్లోడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వెళ్తున్నాడు. యేసు ప్రభు వారి బోధలో మైమర్చిపోయాడు ఆ పిల్లవాడు, ఆకలిని మర్చిపోయాడు. మేము ఒక 5 నిమిషాలు ఎక్కువ చెప్తే మీకు బోర్ వస్తుంది, ఇంకా సమయం చూసుకుంటారు, ఏమి వస్తుంది ఇంకా చెప్తున్నారు. కొంతమంది నొచ్చుకుంటారు, గుసగుస సరుగుతారు. కానీ యేసు ప్రభు వారు దినమంతా బోధించిన పెద్దవాళ్ళు కదగా చిన్న పిల్లలు కూడా శ్రద్ధగా విన్నారు. ఆయన మంచి మంచి కథలు, ఉపమానాలు పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించి చెప్తే అందరూ ఆశ్చర్యపడ్డాడు, చిన్న పిల్లలతో సహా. ఇటువంటి బోధ ఇది, ఇటువంటి మాటలు చిన్న పిల్లవాడు మర్చిపోయి. అప్పుడు ఆంధ్రయ్య ఏంటంటే ప్రజల మనిషి. ఆంధ్రయ్య పేరు బైబిల్లో 3 సార్లు ఉంది. 3 సార్లు కూడా ప్రభువునతకు ఏదో ఒకటి తెస్తాడు. మొట్టమొదటిగా ఎవరిని తెచ్చాడు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో తన సహోదరుడైన సీమోను పేతురుని తీసుకొచ్చాడు. ముందు ఆంధ్రయ్య ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు మాటలు విని ఒక దినమంతా ఆయనతో గడిపి రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు. నువ్వు మారు మనసు పొందకుండా ప్రభు కోసం ఏది తెచ్చినా వ్యర్థమే. తెస్తే అది నీకు దీవెనే, నీకు ఆశీర్వాదం మందిరానికి తెస్తే, కానీ పరలోకం రాదు. కాబట్టి డబ్బు కంటే ముందు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ పాపాలు క్షమించబడాలి. నీ పాపాల కొరకై, నా పాపాల కొరకై యేసు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రభు కావాల్సిన నీ హృదయం. కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నీ డబ్బు కాదు. డబ్బు ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు అడుగుతాడు దేవుడు డబ్బు? హృదయం ఇచ్చిన తర్వాత డబ్బా. భక్సింగ్ గారు అనేవాళ్ళు ఆ రోజుల్లో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే రక్షణ పొందారో వారే కానుకలు వేయాలని చెప్పేవారు తొలి దినాల్లో. ఇప్పుడు అది లేదు. ఎవరైతే మారు మనసు పొందారో, మరి రక్షణ పొందారో అలాంటి వాళ్ళే వాయిద్యాలు వాయించాలి, అలాంటి వాళ్ళే పాటలు పాడాలి. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి ఆ రోజుల్లో. కాబట్టి ఇక్కడ 3వ పరిష్కారం, ఈ యొక్క ఆంధ్రయ్య 3 సార్లు మొట్టమొదటిగా ఈయన మారు మనసు రక్షణ పొంది వెళ్ళి తన తమ్ముడిని పట్టుకొని వచ్చాడు. ఎవరాయన అంటే ఆయన ఉద్దేశం, ఆయన గోల్ ఏంటంటే, నా ప్రభువునొద్దకు వెళ్తాను, వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొని వెళ్తాను, ఖాళీ హస్తాలతో నా ప్రభువు నేను సంధించను. మొట్టమొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో తన సహోదరుడైన పేతురును ప్రభువునొద్దకు తీసుకొని వెళ్ళాడు. ఒకవేళ పేతురునే కనుక ప్రభువునొద్దకు తీసుకొని వెళ్ళకపోతే పేతురు మారు మనసు ఉండకపోయేది. పెంతెకోస్తు దినాన 3,000 మంది మారు మనసు పొందకపోయేది. ఆ తర్వాత 5,000 మంది మారు మనసు పొందకపోయేవాళ్ళు. పేతురు పత్రికలు బైబిల్లో ఉండకపోయేవి. అంత గొప్ప పేతురు ప్రభువుకు దొరికాడంటే, లేకపోతే మనకు దొరికాడంటే దానికి కారణం ఎవరు? మనం గొప్పగా ప్రసంగించకపోవచ్చు, మన గొప్ప టాలెంట్స్ మనకు లేకపోవచ్చు. నీ ద్వారా ఒక వ్యక్తి ప్రభువునందుకు వస్తే ఆయనకు అంత ఆశీర్వాదం, నీకు కూడా అంతే ఆశీర్వాదం. పరలోకంలో పేతురుకి ఎంత ఆశీర్వాదమో, పేతురుని తెచ్చిన ఆంధ్రయ్య కూడా అంతే ఆశీర్వాదం. పేతురు ఇక్కడ వాస్తవానికి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆంధ్రయ్య. తర్వాత వ్యక్తి ఎవరు? పేతురు. కానీ బైబిల్ ఏమని రాసింది? యోహాను సువార్త 6వ అధ్యాయం. బైబిల్లో చాలా విచిత్రంగా రాశారు. చూడండి, 8వ వచనం చదవండి.
ఉమ్. బైబిల్ ఏమని రాయాలి అక్కడ? ఆంధ్రేయ సహోదరుడైన సీమోను అని రావాలి. ఇద్దరిట్లో సీనియర్ ఎవరు? ఆంధ్రేయ. ఆంధ్రేయ కానీ బైబిల్ ఏమని రాసింది అంటే ఆంధ్రేయకి అంత ప్రాముఖ్యత రాలేదు. మా ఊర్లో నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ ఉండకపోయేవాడిని. నేను 5th క్లాస్ నుంచి నల్గొండలో చదువుకున్నా, తర్వాత హైదరాబాద్ ఇంజనీరింగ్ చదువుకున్నా. మా ఊర్లో ఎక్కువ మంది ఆయన గుర్తుపట్టారు. మా తమ్ముడు మాత్రం అందరూ గుర్తుపడతారు. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పుకోవాలంటే నువ్వెవరంటే ఫలానా రత్నం వాళ్ళ అన్నను. ఓహో, రత్నం వాళ్ళ అన్న ఆయన. నేను పెద్దోడిని, వాడు చిన్నోడు. నేను రత్నం వాళ్ళ అన్ననని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి అది. ఎవరిది? ఆంధ్రేయ. ఆంధ్రేయ సీనియరు. ఆంధ్రేయ ముందు రక్షించబడ్డాడు. ఆంధ్రేయ పేదరు తెస్తే పేదరికేమో ముఖ్య పేరు వచ్చింది, ఆంధ్రేయ వెనకబడిపోయాడు. కానీ ఆంధ్రేయ ఎప్పుడు బాధపడు. ఆంధ్రేయ ఎప్పుడు పులిపిటాలు కోరుకోడు. ఆంధ్రేయ ఎప్పుడు ప్రముఖ స్థలాలు కోరుకోడు. ఆయన ఏం కోరుకుంటాడంటే నేను ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉంటా. హీ వాజ్ ఎ ఫీల్డ్ మ్యాన్, పీపుల్స్ మ్యాన్. అర్థమైందండి? ఎప్పుడు కూడా ఎప్పుడైతే ప్రభు ఇట్లా అడిగాడో మీరే వారికి భోజనం పట్ల అనగానే ఫిలిప్ ఏమో డబ్బుల గురించి ఆలోచిస్తున్నాడు. ఆంధ్రేయ వెళ్ళి అంతా తిరుగుతున్నాడు. ప్రజలు ఎవరి దగ్గరనే ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతూ ఒక పిల్లవాడి దగ్గర బాక్స్ కనబడింది. ఆ పిల్లవాడిని అడిగాడు, ఆ బాక్సులో ఏముంది? అందులో 5 రొట్టెలు 2 చేపలు మా మమ్మీ నాకు ఇచ్చింది. మరి ఇప్పుడు యేసు ప్రభువుకి ఇస్తావా అని అడిగాడు ఆంధ్రేయ. యేసు ప్రభువుకి అయితే ఎందుకు ఇవ్వను అని చెప్పి యేసు ప్రభు ఆంధ్రేయ చేతుల్లో పెట్టాడు. ఇది 3వ పరిష్కారం. ఏమిటంటే ఉంది కానీ అవసరం పెద్దది, ఉన్నది కొంచెమే. ప్రభు ఏం చేయాలి? మీకు కూడా అలాగే ఉంటాయి. మీ పిల్లలకు ఫీజు కట్టాలి, చాలా కట్టాలి, డబ్బులు అన్ని జేబులో ఉండవు. మనం అన్నీ వెతుకుతాం. ఏమిటి పరిస్థితి? కాబట్టి ఇది కూడా ఒక పరిష్కారం, కానీ నిజమైన పరిష్కారం కాదు. 3వది. మొట్టమొదటి పరిష్కారం ఎవరి నుంచి వచ్చింది? శిష్యుల నుంచి వచ్చింది. పంపించివేయి. అది ఎప్పుడు పరిష్కారం కాదు. తప్పించుకోవటం, పారిపోవటం సమస్యల నుంచి పరిష్కారం కాదు. 2వది డబ్బు పరిష్కారం కాదు. డబ్బే నిజంగా పరిష్కారం అయితే ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. నువ్వు డబ్బు పెట్టి ఒక మంచి మంచాన్ని కొనుక్కోవచ్చు, మంచి బెడ్. ఏం బెడ్లు అవి? ఏం బెడ్లు ఉంటాయి? మంచి బెడ్లు, హోములు, అవి కొనుక్కోవచ్చు. కానీ నిద్ర మాత్రం మన డబ్బు లేదు. మంచం కొనుక్కోవచ్చు కానీ నిద్ర ఇస్తుందా మన డబ్బు? డబ్బుతో మంచి మంచం కొనుక్కోవచ్చు, డబ్బుతో నిద్రను కొనుక్కోలేవు కదా. కష్టపడి పనిచేసే వాళ్ళు దినమంతా పాపం ఎదురున్నాయన ఉదయం 6 గంటలకు లేస్తాడు, వంట చేసుకుని వెళ్తాడు, సాయంత్రం పని చేస్తాడు, తింటాడు, బయటకు వచ్చి బయటనే పడుకుంటాడు, హాయిగా సుఖంగా పడుకుంటాడు కదా. మరి డబ్బున్నోళ్ళు, సిటీలో డబ్బున్నోళ్ళు నిద్ర రాక నిద్ర మాత్రలు వేసుకొని 12, 2, 3 నిద్ర రాదు. మరి ఇలాంటి వాళ్ళకి కాబట్టి డబ్బు అనేది పరిష్కారం కాదు. అది 2వది. 3వది నా అవసరం పెద్దది, నా దగ్గర ఉంది కొంచెమే, ఏం చేయాలి? మదన పడతాం, అయ్యో ఎట్లా చేయాలి, ఎట్లా పరిష్కరించాలి. నాకు నిన్న ఒక 20,000 అవసరం ఉన్నాయి. ఎందుకంటే ఆడ లింత్ బియ్యం పోసాము. అయితే 5,000 నా దగ్గర ఉన్నాయి, ఇంకొక 15,000 కావాలి. ఏం చేయాలని ఈ ఆంధ్రేయ వల్లే బాధపడుతున్నాను నేను. ఎట్లా చేయాలి? ఇంకో 15,000 ఎట్లా వస్తాయి? అప్పుడు సరిగ్గా చేయవల్ నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేసి అన్న మందిరం కడుతున్నాగా, నేను నా దగ్గర నేను కొంత డబ్బు ఇస్తా, నా పిల్లోని పేరు మీద ఇద్దాం అనుకున్నా అని చెప్పాను. సరే నేను అనుకున్నా ఒక 4,000 5,000 ఇస్తలే అనుకున్నాను. ఇలా సాయంత్రం పోతే నా చేతులు పెట్టింది. నేను బయటకు వచ్చి చూసుకుంటే 15,000 ఉన్నాయి. నా దగ్గర ఉన్నదంతా 5 + 15 20,000 సరిగ్గా సరిపోయాయి. దేవుడు అట్లా ఇస్తాడు. ఎప్పుడు నీకు అవసరమో అప్పుడు ఇస్తాడు. అయ్యో నా దగ్గర కొంచెమే ఉందని నువ్వు బాధపడితే నేను కూడా బాధపడ్డా. పని ఆగిపోతేమో, నా దగ్గర ఏమీ లేకుండా పని ప్రారంభించాడు. దేవుడు అలా సహాయం చేస్తాడు. మీరేమీ బాధపడవద్దు, ప్రార్థన చేయండి. ప్రభా నా అవసరం పెద్దది, నా దగ్గర కొంచెం ఉంది, మీరేం చేయాలి? ప్రభు సహాయం చేస్తాడు. అది 3వది. 4వ పరిష్కారం చాలా ముఖ్యమైన పరిష్కారం. ఈ ఆంధ్రేయ ఒకవేళ 5 రొట్టెలు 2 చేపలు ఆ పిల్లవాని చేతిలో ఉంటే ఎన్ని ఉంటాయి? అవి అంతే ఉంటాయి. పెరుగుతాయి ఏమన్నా? 500 అవుతాయా? ఒకవేళ ఆంధ్రేయ చేతులు ఉంటే ఏమవుతాయి? అంతే ఉంటాయి, ఏం పెరగవు 5 రొట్టెలు. కానీ ఎప్పుడైతే ప్రభు అన్నాడు అవి నా దగ్గరికి తీసుకుని రండి,
అప్పుడు ఆయన చేతులు పెట్టారు. ఆయన ఆకాశం వైపు కళ్ళు ఎత్తి ప్రార్థన చేశాడు, కృతజ్ఞతలు చెల్లించాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో రాయబడింది ఈ సంఘటన. 4 సువార్తలు రాయబడిన సంఘటన ఎంత ప్రాముఖ్యమైందో మీరు ఆలోచించండి. మత్తయి, మార్కు, లూకాల్లో ఆకాశం వైపు ఆయన చూస్తాడండి, కానీ యోహాన్లో మాత్రం ఆయన కృతజ్ఞత చెల్లించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తిన తరువాత యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు విరిచి ఆయన పరలోకపు తండ్రికి ప్రార్థన చేశాడు, కృతజ్ఞతలు చెల్లించాడు, విరిచి పంచిపెట్టాడు. అర్థమైందండి? 5,000 మంది పురుషులు తిన్నారు. మన దేవునికి ఏమైనా అసాధ్యమా? పైన స్లాబ్ వేయటం ఏమైనా అసాధ్యమా? ఏది అసాధ్యం కాదు కదా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అబ్రహాముతో అంటాడు దేవుడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మన దేవునికి ఏదైనా అసాధ్యమా? కాబట్టి మనం అడగక మునిపే మన అక్కర్లన్నీ మన పరలోకపు తండ్రికి తెలియను. నీ గురించి మీ తండ్రి ఆలోచించకపోవచ్చు, మీ తల్లి ఆలోచించకపోవచ్చు, నీ బంధుమిత్రులు, నీ సోదరులు నీ గురించి చింతించకపోవచ్చు, కానీ నిన్ను పట్టించుకునేవాడు, నీ వ్యక్తిగత అక్కర్లేనివాడు నీ ప్రభు. ఆయన నిన్ను ప్రేమించాడు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నీ అవసరం తీర్చలేడా? రోమా 8వ అధ్యాయం 31వ వచనం, 31, 32. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు? అసలు ఎందుకు ఆలోచించు మనం ఈ విషయం? ఇది తన సొంత కుమారుని ఇచ్చాడు కదా దేవుడు, ద బెస్ట్ ఇచ్చాడు మనకు. నా పిల్లోడికి నేను ₹1,00,000 ఫీజు కట్టినాన్ని వాడికి ₹10 పెట్టి పెన్ను కొనియలేనా? ₹100 పెట్టి ఒక పుస్తకం కొనియలేనా? అంత పెద్దగా ఇచ్చినప్పుడు తన సొంత కుమారుని మన కొరకు బలిగా ఇచ్చాడే, ఆహారం పెట్టలేడా? యేసుప్రభు అంటాడు, అదే ఆహారం కొరకు మీరు చింతించడాలా? ఆకాశ పక్షులు చూడి ఆ విత్తవు కోయవు. అంటే మీరు సోమరులుగా ఉండవని కాదు, అంటే మీరు విశ్వాసం కలిగి ఉండండి అని అర్థం. అర్థమైందండి? కాబట్టి యేసుప్రభు వారు 4వ పరిష్కారం ఏంటంటే యేసుప్రభు వారి చేతుల్లో పెట్ట. నీ దగ్గర ఎంత ఉందో అంత, ప్రభా నా దగ్గర ఇంతే ఉంది ప్రభా, ఆ ఇంత నీకు ఇస్తే చేతులు పెడుతున్నాను. ఆమె పేద విధవాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి? 2 కాసులు, ఇంకా ఆ దగ్గర అంతకుమించి ఏమీ లేవు. ఆ 2 కాసులు మొత్తం ప్రభు చేతులు పెట్టారు, కానుకల పెట్టెలో వేసింది. యేసుప్రభు అన్నాడు, మీ అందరిలో ధనవంతురాలు ఎక్కువగా ఇస్తుంది ఎవరంటే ఎవరామె? భేద విధవరాలు. లూకాసు వార్త 8లో అనుకుంటా, వదిలే. అయితే మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో వేశారు, ఆమెకు ఉన్నదంతా వేసింది. కాబట్టి నీ దగ్గర ఏముందో అది ప్రభు చేతుల్లో పెట్టు. ప్రభువుకి ఇవ్వకుండా మనం పిసినారితనం చేస్తే చూడండి, మీరు ఎంత విత్తుతారో అంతే వస్తారు కదా. మనం కొంచెం విత్తి ఎక్కువగా పంటను ఆశించడం న్యాయమా కదా? విస్తారంగా విత్తాలి, విస్తారంగా పంటకు వస్తారు. బైబిల్లో సామాన్య వెదజల్లి విస్తరించుడి, అప్పుడు పంటను కోస్తారు. మీరు తూమెడు అంటే ఒక కుండెడు ఒడ్లు పొలంలో విత్తనాలు పెడితే మీకు అంతవరకే వస్తుంది. ఒకవేళ మీరు ఇంకో 10 కుండలు ఒడ్లు కోసారంటే ఎక్కువ పంట వస్తుంది. మనం ఆ ప్రపోర్షనట్గా మనకు పెరుగుద్ది. అర్థమైందండి? తక్కువ నాటి ఎక్కువగా ఆశించకూడదు. కాబట్టి ఎక్కువగా ఇవ్వటం, లేకపోతే మీ దగ్గర ఉన్నదంతా ఇవ్వటం. ఒకవేళ మీ దగ్గర అంతే ఉందనుకో, అంతే ఇచ్చేయండి. ఏమవుద్ది? ప్రభా నేను పేదవాడిని, ఎందుకంటే ఎక్కువ ఇవ్వలేదు. ప్రభు అంగీకరిస్తాడు. ప్రభువుకు అందరినీ ఎదిగేవాడు. కాబట్టి నీ సమస్య పరిష్కారం కావాలంటే, ప్రభా నా దగ్గర ₹100 ఉన్నాయి, నా అవసరం వెయ్యి, ప్రభా ఈ ₹100 నువ్వు దీవించు, నువ్వు ఆశీర్వదించు అని ప్రార్థన చేయండి. దేవునికి వందనాలు చెల్లించండి, విశ్వాసం ఉంచండి. నీ ₹1000 అక్కడ తీర్చబడుతుంది, దేవుడు తీరుస్తాడు. ఇక్కడ తీర్చలేదా? ఇక్కడ తీర్చలేదా? ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమంది తిన్నారు? 5,000 మంది. హెబ్రోన్లో కొన్నిసార్లు అన్నం తక్కువే ఉంటుంది,
వాళ్ళు కొంచెమే పెడతారు, రెండోసారి కూడా పెట్టదు. కానీ ఆ కొంచెం కూడా మనకు సరిపోయినట్టుగా అనిపిస్తుంది. అంతే అన్న మీరు బయట తినండి, మీకు ఆకలి తినదు. అంతే అన్న ఎబ్రోలో తినండి, ఆ సాంబారు అన్నం సమృద్ధి, దేవుని మందిరంలో సమృద్ధి, దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. 4వ పరిష్కారం, వారు 12,000 మంది తృప్తిగా తిన్నారు. అర్థమైంది. దీన్ని బట్టి లెసన్ ఏంటంటే 4వ పరిష్కారం ఏది ఉత్తమమైన పరిష్కారం. మీరు కూడా రాసుకోండి, మీ సమస్యలు ఏమిటి, సమస్య కారణాలు ఏంటి, సమస్యలకు పరిష్కారాలు రాసుకోండి. వాటిలలో ఏది ఉత్తమమైనదో దాన్ని అన్వయించుకోండి, మీ సమస్య పరిష్కారం అయిపోతుంది. అర్థమైందా? యేసు ప్రభు వారికి మీ హృదయం ఇవ్వండి. యేసు ప్రభు వారి చేతుల్లో నీకున్నది కొంచెం పెట్టండి. ప్రభా దీన్ని దీవించు, ఈ కొద్ది దాన్ని దీవించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. మన సంఘాన్ని ఆశీర్వదించలేదా? ఇప్పుడు ఆరంభ దినాల్లో 18 ఏళ్ల క్రితం ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక 2-3, 10 మంది, 5 మంది. ముందు ఇంత పెద్ద బిల్డింగ్ ఉందా? లేదు కదా, చిన్న గుడిసె, అక్కడెక్కడో మార్చుకుంటూ వచ్చారు. దేవుడు ఇస్తాడు. ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. ముందు రక్షణ కలిగి మారు మనసు కలిగిన ప్రజలు ఉండాలి. వారు ప్రార్థన చేయాలి. వారు మీ హృదయం యేసు ప్రభువుకి ఇవ్వండి. ఆయనందు విశ్వాసం ఉంచండి. మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. దేవుడి వాక్యమును దీవించిన కనుక